ఆంధ్రప్రదేశ్ అంటే మనకు గుర్తొచ్చేది తుఫాన్. ఇప్పుడు హుద్ హుద్ వచ్చుద్ది, తిత్లీ వచ్చుద్ది, దివిసీమ తుఫాన్ మీకు తెలుసు కదా, మామూలు గాలి కొట్టదు కదా. అంటే ఇది పెట్టుబడుల సునామీ, ఇన్వెస్ట్మెంట్స్ సునామీ అన్నమాట. జాబ్స్ క్రియేషన్ కూడా ఒక సునామీ లాగా. ఇప్పుడు వీళ్ళేంటి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు మేనిఫెస్టో. మనం ఏమనుకున్నాం, 20 లక్షల ఉద్యోగాలంటే బహుశా 40 లక్షలు టార్గెట్ పెట్టుకుంటారేమో, దాంట్లో సగమన్నా రీచ్ అవుతారు అనుకుంటే వీళ్ళు దానికి 3 పెట్టుకున్నారు. అంటే 60 లక్షల ఉద్యోగాలు ఇవాళ ఎంఓయూలు చేసుకుంటే అప్పుడు 20 lakhs జాబ్స్ వాళ్ళ యొక్క టార్గెట్ చేరతామన్న దీంట్లో వీళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ ఎంత, 60 నెలలు. 5 ఏళ్లలో 60 నెలల్లో మరి వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ 60 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇప్పటికి ఎంత వచ్చింది, ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, 23 మాసాలు అయింది, 23 లక్షల కోట్ల పెట్టుబడులు. అంటే ఒక వేట నడుస్తోంది, మామూలు వేట కాదనమాట. అంటే ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా, ఉద్యోగాలు ఇవాళ అసలు మరి మనం చూసాం వెల్లువెత్తుతున్నాయి. మీరే చెప్పారు, ఇప్పుడు రేపొద్దున 7వ తారీఖు 6వ తారీఖు క్యారియర్ ఏసీల తయారీ అక్కడ శ్రీ సిటీలో రాయలసీమ. ఆల్రెడీ అక్కడ మనం ఇది ఉంది, ఏది ఎల్జీ, 5,000 కోట్లతో ఎల్జీ వచ్చింది అక్కడ. అంటే భారతదేశంలో ఇవాళ 10 ఏసీలు తయారవుతుంటే 5 ఆంధ్రప్రదేశ్లోనే.